21వ శతాబ్దంలో 25 ఏళ్ల కాలం కరిగిపోయింది. ఇంకో 21 సంవత్సరాలు ఓపిక పట్టండి. భారతదేశాన్ని సూపర్ పవర్ చేసి చూపిస్తామని మన అధినేతలు అరచేతుల్లోనే వైకుంఠ దర్శనాలు చేయిస్తున్నారు. వైవిధ్య భారత్ వలస పాలన సంఖ్యలు తెంచుకొని 2047 నాటికి 100 ఏళ్లు పూర్తవుతాయి. మన దేశం శతమాన స్వతంత్ర భారతం అవుతుంది. అధినేతలు అదివో అల్లదివో అంటూ ఆకాశం వైపు చూపెడుతున్నట్టుగా సూపర్ పవర్గా భారత్ ఆవిష్కృతం అయితే ఆనందపడని పౌరుడు ఎవరన్నా ఉంటారా? కానీ ఆ గమ్యం చేరేందుకు ముందుగా స్వాతంత్రోద్యమం నాటి ఆకాంక్షలు నెరవేరవలసి ఉంటుంది. దేశ బహుళత్వ స్వభావం నుంచి ఒక ఏకత్వ భావనను పెంపొందింపజేయడం స్వతంత్ర భారతావానికి తొలి సవాల్గా ఎదురైంది. బ్రిటిష్ వాళ్ళ ప్రత్యక్ష పరిపాలనలో పూనరిల్లిన ప్రాంతాలు ఒక పక్కన, ఫ్యూడల్ దోపిడీకి నెలవైన వందలాది స్వదేశీ సంస్థానాలు మరో పక్కన. ఈ రెండింటినీ ఒకే చట్టంతో ముడివేసి ఒక దేశంగా ముందుకు నడవవలసిన సందర్భం అది. కదిలే కాలంతో నాటి స్వరాజ్య భానోదయం ఒక చారిత్రాత్మకమైన ఒప్పందాన్ని చేసుకుంది. పండిట్ జవహర్లాల్ నెహ్రూ మాటల్లో అదొక ట్రిస్ట్ విత్ డెస్టినీ. ప్రపంచమే ప్రణమిల్లిన గాంధీ మహాత్ముని ఆశయాలకు అధికారిక హోదా కల్పించాలని నిర్ణయం తీసుకున్న ముహూర్తం. ఈ నేపథ్యంలో రూపుదిద్దుకున్నదే భారత రాజ్యాంగం. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 389 మంది రాజ్యాంగ సభ సభ్యుల మేధోశ్రమను మదించి ప్రపంచంలోని ప్రజాస్వామ్య రాజ్యాంగాల్ని పరిశోధించి దేశాభివృద్ధి క్రమానికి అవసరమైన రీతిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారు. వ్యక్తిగత గౌరవ మర్యాదలతో అందరి మధ్యన సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని రాజ్యాంగం ఆకాంక్షించింది. అయితే ఈ రాజ్యాంగ లక్ష్యాలు నెరవేర్చే క్రమంలో మనం ఎక్కడున్నామనే విషయం తెలిస్తే సూపర్ పవర్ హోదా ఇంకెంత దూరంలో ఉందో అర్థమవుతుంది. ప్రజల్లో తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలేని నిరుపేదరికం తగ్గి ఉండొచ్చునేమో, కానీ ఆర్థిక అసమానతలు నాటికంటే నేడు మరింత పెరిగాయి. అసమానతల పెరుగుదలలో ప్రపంచంలో భారత్ మొదటి స్థానంలో ఉందని ప్రపంచ అసమానతల నివేదిక స్పష్టం చేసింది. రాజ్యాంగం అభిలాషించిన సౌభ్రాతృత్వ భావన అంతరించే ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. హిందూ రాష్ట్ర సాధన లక్ష్యంగా ఆవిర్భవించిన ఆర్ఎస్ఎస్ ప్రభుత్వ అండదండలతో దేశ ఆయువు పట్టు వంటి పార్శ్వాల్లోకి ఎలా పాకిందో వెల్లడిస్తూ వారం రోజుల క్రితం ప్రముఖ అంతర్జాతీయ పత్రిక న్యూయార్క్ టైమ్స్ ఒక పరిశోధనా కథనాన్ని బ్యానర్ స్టోరీగా ప్రచురించింది. బ్రిటిష్ రాజ్ నాటి ఆర్థిక అసమానతల కంటే నేటి బిలియనేర్ రాజ్లో భారతదేశ ఆర్థిక అసమానతలు అధికంగా ఉన్నాయని అసమానతలపై ప్రపంచ నివేదిక 2026 వ్యాఖ్యానించింది. భారతదేశంపై నివేదికలను రూపొందించడంలో థామస్ పికెటీ వంటి ప్రసిద్ధ ఆర్థికవేత్తలు భాగం పంచుకున్నారు. వార్షిక ఆదాయాన్ని మాత్రమే లెక్కగట్టి రూపొందించే ప్రపంచ బ్యాంక్ నివేదికలకు భిన్నంగా ఆదాయం, సంపదలతో పాటు అనేక ఆర్థిక కార్యకలాపాలపై విస్తృత అధ్యయనం చేసి రూపొందించిన నివేదిక ఇది. బ్రిటిష్ రాజ్తో పోలిస్తే 1980వ దశకం నాటి దేశంలో ఆర్థిక అసమానతలు బాగా తగ్గాయని ఈ నివేదిక వెల్లడించింది. దేశంలో ఆర్థిక అసమానతలు బాగా పెరగడం 2000 సంవత్సరం తర్వాత మొదలైంది. 2014-15 నుంచి 2022-23 మధ్య కాలంలో ఈ పెరుగుదల రాకెట్ వేగాన్ని అందుకుంది. ప్రస్తుతం దేశ వార్షిక ఆదాయాల్లో 22.6% 1% జనాభా ఉన్న అగ్రశ్రేణి సంపన్నులే దక్కించుకున్నారు. అయితే జాతి సంపదలో 1% కుబేరుల చేతిలో 40.1% సంపద కేంద్రీకృతమైంది. ప్రపంచంలో మరే దేశంలోనూ టాప్ 1% కుబేరులు ఈ స్థాయిలో దండుకోలేకపోయారు. దేశంలోని ఈ కుబేరుల మీద సంపన్న పన్ను వేసి ప్రభుత్వం ఆ సొమ్మును ఆరోగ్యం, విద్య, పోషకాహారం వంటి రంగాల్లో పెట్టుబడిగా పెట్టాలని ఈ నివేదిక సూచించింది. దేశంలో కేవలం 167 మంది అగ్రశ్రేణి కుబేరుల మీద 2% పన్ను వేసినా వచ్చే మొత్తం దేశ వార్షిక ఆదాయంలో 0.5%కి సమానమట. దీని విద్య, వైద్య రంగాల్లో ప్రభుత్వం ఖర్చు చేయాలని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. ఈ నివేదిక ప్రకారం దేశంలోని టాప్ 10% సంపన్నుల చేతిలో 65% సంపద పోగైంది. కింది స్థాయిలో ఉండే 50% మంది పేదల మొత్తం సంపద దేశ సంపదలో కేవలం 3% మాత్రమే. గత 2 దశాబ్దాలుగా గ్రామీణ పేదలకు ఆసరాగా నిలిచి వలసలకు కొంతమేర అడ్డుకట్ట వేసిన నరేగాను సైతం సర్కార్ నిర్వీర్యం చేసింది. డిమాండ్ను బట్టి ఉపాధి కల్పించే కూలీల హక్కును ఈ పథకం నుంచి తొలగించింది. పథకం అమలయ్యే వ్యయంలో 40% రాష్ట్రాలే భరించాలనడంలో నిజస్వరూపం వెల్లడైంది. పథకాన్ని నామమాత్రం చేయడం ఎన్డీఏ ఆర్థిక ప్రాధాన్యతలకు అద్దం పడితే పథకం పేరులోంచి మహాత్మాగాంధీ పేరును తొలగించడం దాని సైద్ధాంతిక విధానంగా పరిగణించవచ్చు. ఆర్ఎస్ఎస్ భావజాలం ప్రభావం వల్లనే మహాత్ముని గాడ్సే హత్య చేశాడన్న ఆరోపణను నాడు ఆర్ఎస్ఎస్ ఖండించింది. ఇప్పుడు కీలకమైన పథకం నుంచి ఆయన పేరును తొలగించడం వెనుక ఆ భావజాలం ప్రమేయం లేదని మాత్రం
ఆర్ఎస్ఎస్ ఇప్పటిదాకా ఖండించలేదు. ప్రజలందరికీ ఆర్థిక, రాజకీయ, సామాజిక న్యాయం అనే అంశం ఆచరణలో అభాస్పాలైంది. పేద, మధ్యతరగతి ప్రజలు నాణ్యమైన విద్య, వైద్య సౌకర్యాలకు దూరమవుతున్నా, వ్యవసాయ రంగం కుదేలైనా తమ పాలనపై నోరెత్తే వారిని దండించడానికి అధికార పక్షాలకు ఒక చేతిలో రెడ్ బుక్ ఉన్నట్టే. తటస్థులను సంతృప్తిపరచడానికి మరో చేతిలో ప్రవచనాల పుస్తకం కూడా ఉంటుంది. పౌర సమాజాన్ని ఆధిపత్య భావజాలం నియంత్రిస్తున్నంత కాలం పరిపాలన పురోగమనంలో ఉన్నదా, తిరోగమనంలో ఉన్నదా అనే సంగతి జనానికి పట్టకపోవచ్చు. ప్రగతిశీలమైన భారత రాజ్యాంగాన్ని రక్షించుకొని అమలు చేసే శక్తులు సమీప భవిష్యత్తులో ముందుకు వస్తాయా, లేక ఆ రాజ్యాంగమే కొంతకాలానికి అదృశ్యమయ్యే రోజును చూస్తామా అనేది నేడు మన ముందున్న కీలకమైన మీమాంస.